నాకు అన్స్టాపబుల్ సీజన్ సిరీస్ రాసే అవకాశం దక్కింది బాలకృష్ణ గారితో. ఆ బాలకృష్ణ గారితో రాసేటప్పుడు నందమూరి బాలకృష్ణ గారితో ఆయన ఏదో ఇంగ్లీష్ పదం రాస్తే తెలుగులో రాయమని అడిగారు నన్ను. తెలుగులో రాయమంటే పక్కన ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు హిందీ వాళ్ళు, ఏమండి అర్థం కాదేమో సార్ తెలుగు అన్నారు. ఆయన ఏమన్నారంటే, తెలుగువాడికి తెలుగు అర్థం కాకపోవడం దురదృష్టం, ఇంకంతకంటే దురదృష్టం ఉంది. రాయండి బ్రదర్ తెలుగులోనే, తెలుగు అర్థం అవుతుంది, అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారు. తెలుగు వాళ్ళకి తెలుగు అర్థం చేసి చెప్పడం ఇంకా పెద్ద దురదృష్టం, పర్వాలేదు కానిద్దాం అన్నారు. అది చాలా బాధాకరమైన సిచ్యువేషన్. అది నిజంగా మీరందరినీ చూస్తుంటే, ఇందాక తేజస్విని గారు అడిగినప్పుడు వేమన శతకాలు ఎవరు ఎంతమంది చదివారు, సుమతి శతకం ఎంతమంది చదివారు అంటే మీరు అందరూ చాలా మంది చేతులు ఎత్తారు. 95% మంది. చాలా గొప్ప విషయం. అదే మేము హైదరాబాద్ లో ఉంటున్నాం, ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో. వేమన శతకం తెలుసా అంటే ఏ ఓటీటీలో వస్తుందని అడుగుతారు. సుమతి శతకం తెలుసా అంటే యూట్యూబ్ లో వస్తుందా అని అడుగుతారు. ఇక్కడ మీరందరూ లఘు చిత్రాలు తీసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీ లఘు చిత్రాల ద్వారా ఎంతో తెలుగుని అభివృద్ధి చేసే ఒక అవకాశం మీకు దక్కింది, ఎంతో గొప్ప అవకాశం దక్కింది. ఎందుకంటే మీ భాషలో మీ పదాలు తెలుగు వర్డ్స్ ఎక్కువ ఉండేది. వర్డ్స్ అని ఇప్పుడు అన్నా చూసారా, తెలుగు పదాలు ఎక్కువ ఉండేది వాడండి.